ఇప్పుడు ఈ అక్రిడిటేషన్ పాలసీ అనేది అక్రిడిటేషన్ అంటే ఏంటి? ప్రభుత్వం గుర్తించడం. అక్రిడిటెడ్ టు స్టేట్ గవర్నమెంట్. ప్రభుత్వం గుర్తింపు పొందినట్లు లెక్క. ప్రభుత్వం గుర్తింపేందుకు నిజానికైతే నేను చెప్తున్నాను మీడియా వాళ్ళకు, ప్రభుత్వం అంటే ఏంది? దొంగల రాజ్యమే ఉన్నది, చంద్రబాబు రాజ్యమే ఉన్నది. తెలంగాణలో అయితే చంద్రబాబు రాజ్యమే. చంద్రబాబు నాయుడు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఛానళ్ళకే ఇవ్వమంటాడు. ఆంధ్ర ఛానళ్ళకే ఇవ్వాలంటే ఏం చేయాలి? రకరకాల కండిషన్స్ పెట్టాలి. అంటే ఈ కండిషన్స్ ప్రకారం ఎవరికి వస్తాయంటే ఈనాడుకు వస్తాయి, జ్యోతికి వస్తాయి, ఆంధ్ర ఛానల్కే వస్తాయి, వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి రావు. అదేవిధంగా టీవీ9కి వస్తాయి, టీవీ5కి వస్తాయి, వాళ్ళకి వచ్చేది ఎన్టీవీకి వస్తాయి, ఈనాడుకి వస్తాయి, ఏబిఎన్కి వస్తాయి. తెలంగాణ సోషల్ మీడియాకి రావు. సోషల్ మీడియా అంతా తెలంగాణ వాళ్ళది కదా, ఆంధ్ర వాళ్ళది కాదు. అన్సోషల్ మీడియా ఆంధ్ర వాళ్ళది. తెలంగాణ ఉద్యమంలో ఎంత ఏడిపించారో తెలుసు కదా, వాళ్ళు ఏం రాసినారో చూసినాం కదా. వాళ్ళు రాసినరా? ఇప్పుడు వెలుగుమట్ల జరుగుతున్నది. ఒక్క పత్రికనే రాస్తుందా? ఒక్క టీవీ అయినా ఇస్తుందా? సోషల్ మీడియాలోనే ఇస్తున్నారు, పత్రికలు వేయరు. అందుకనే శ్రీశ్రీ చెప్పినట్టు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు. ఆ విషపుత్రికలకే అక్రిడిటేషన్లు వస్తాయి. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి అన్నాడు. ఇప్పుడైతే ఆ పత్రికలు, ఆంధ్ర పత్రికలు అవన్నీ మనం చూసినాం కదా. 3600 ఎకరాలు కబ్జా పెట్టే రామోజీ ఫిలిం సిటీ ఆంధ్రయే కదా అవన్నీ. అట్లా అందరూ భూములు కబ్జా పెట్టారు. అప్పుడేమో పత్రికలు గోరంతలు కొండంతలు చేసినాయి. ఇప్పుడు కొండలు గోలుకొండలు హనుమకొండలు మణికొండలు మింగి అనకొండలు వచ్చినాయి. అనకొండలు అవన్నీ అనకొండలకే అక్రిడిటేషన్లు వస్తాయి. చిన్న వాటికి రావు, వానపాములకు రావు.